సంధించలేదు ఇంకా నిన్ను. హల్లెలూయా. ఇంకా నువ్వు పాపంలో కొనసాగుతున్నావంటే పరిశుద్ధాత్మ నిన్ను సంధించలేదు. ఇంకా నీ అతిక్రమంలో కొనసాగుతున్నావంటే పరిశుద్ధాత్మ నిన్ను సంధించలేదు. హల్లెలూయా. నేను పాస్టర్ గారితో మాట్లాడాను, మంచిది. నేను సంఘ పెద్దలతో మాట్లాడాను, మంచిది. లేకపోతే నేను రోజు వర్తమానం చదువుతున్నాను, మంచిది. నేను రోజు బైబిల్ చదువుతున్నాను, మంచిది. నువ్వు ఏం చదివినా ఎవరితో మాట్లాడినా పరిశుద్ధాత్మ మాత్రం నిన్ను సంధించలేదు. నువ్వు బైబిల్ చదివినంత మాత్రాన పరిశుద్ధాత్మ నిన్ను సంధించేస్తాను అనుకోమాక. వర్తమానం చదివినంత మాత్రాన పరిశుద్ధాత్మ నిన్ను సంధిస్తాడు అనుకోమాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. నిజముగా పరిశుద్ధాత్మ నిన్ను సంధించినప్పుడు పాపాన్ని గురించి నిన్ను ఒప్పింపజేయ. హల్లెలూయా. ఆ ఒప్పుకోలు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నువ్వు కృప పొందుకున్న వ్యక్తి. ఒప్పుకోలు లేదే కృప లేదు. నీ జీవితంలో పాపాన్ని గురించి ఒప్పుకోలు లేకపోతే నీకు కృప లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగు.